కబ్జా కోరులపై హైడ్రా కొరడాజులు పెంచింది. వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. ఆ భూముల విలువ 1650 కోట్ల రూపాయలుంటుందని అంచనా. హైడ్రా కాపాడిన భూముల్లో 2 ఎకరాలు పార్కు కోసం కేటాయించినది కాగా 5 ఎకరాలు శ్మశాన వాటిక, 4 ఎకరాలు డంప్ యార్డుకు చెందిన స్థలం ఉంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామంలో పార్కు కోసం 2 ఎకరాలు 1998లో కేటాయించారు. అయితే ఆ భూమిని కొందరు ఆక్రమించుకోవడంతో స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు 2 ఎకరాలు పార్కు స్థలంగా నిర్ధారించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు పార్కు స్థలంలో తాత్కాలికంగా వేసిన షెడ్లను తొలగించారు. పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రగతి నగర్లోని అంబీర్ చెరువుకు ఆనుకొని ఉన్న 5 ఎకరాల శ్మశాన వాటిక స్థలంలో పాటు పక్కనే ఉన్న డంపింగ్ యార్డుకు చెందిన 4 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఇక దీనికి సంబంధించిన ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సర్వే నెంబర్ 103లోని స్థలం శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుకు కేటాయించినదిగా నిర్ధారించుకున్నారు. ఇక 9 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆ భూమి శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుకు చెందినదంటూ కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైడ్రా వేర్వేరు చోట్ల ఇవాళ ప్రభుత్వ భూమితో పాటు ప్రజలకు సంబంధించినటువంటి భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. దాదాపుగా 11 ఎకరాలు, ఒకటి షేలింగంపల్లి మండలంలోని కొండాపూర్ విలేజ్ లో, మరొకటి ప్రగతి నగర్ లో ఏకంగా 9 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. దాదాపుగా వాటి విలువ కూడా పెద్ద మొత్తంలో ఉంటుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అంబేర్ చెరువుకి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమిని ఆక్రమించిన వాటిని పూర్తి స్థాయిలో ఆక్రమణను తొలగించి ఆ శ్మశాన వాటికి సంబంధించినటువంటి చోటుని వారికి దక్కే విధంగా చూసేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తము దాదాపుగా 1650 కోట్ల విలువ గల భూమిని కాపాడింది అనేది హైడ్రా అధికారులు ఇస్తున్నటువంటి క్లారిటీ. సో జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకొని రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసుకున్న తర్వాత, విచారణ చేసిన తర్వాత కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, ఆ భూమిని కాపాడేటువంటి ప్రక్రియ హైడ్రా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా 70,000 కోట్లకు సంబంధించినటువంటి భూములను కాపాడేటువంటి ప్రయత్నం చేశామనేది హైడ్రా చెప్తూ వస్తుంది. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ ని సక్సెస్ఫుల్ గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం, మరింత వేగంగా ముందుకు వెళ్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇవాళ కొండాపూర్ తో పాటు ప్రగతి నగర్ లో దాదాపుగా 11 ఎకరాల భూమిని కాపాడింది హైడ్రా. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.